తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రారంభం కాబోతోంది. ఎస్ఐఆర్ ప్రారంభానికంటే ముందే ఓల్డ్ సిటీలో ఒక బిఎల్ఓ దగ్గర నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని ఎంఐఎం సంబంధించినటువంటి నాయకులు వాళ్ళే ఎస్ఐఆర్ ప్రక్రియను చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఆడియోలు వీడియోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. సో దీనికి సంబంధించి బిఎల్ఓతోని మాట్లాడి అసలు ఎట్లా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంఐఎంకి సంబంధించిన నాయకులకు ఎట్లా ఇస్తారనేది బిఎల్ఓతో మాట్లాడి బిఎల్ఓ మీద కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినటువంటి బీజేపీ స్టేట్ ఎలక్షన్ అఫైర్స్ కమిటీ మెంబరు, అట్లాగే భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏం జరిగిందన్న? ఎస్ఐఆర్ ప్రారంభం కంటే ముందే ఒక బిఎల్ఓ దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్లు ఎట్లా బయటికి పోయినాయి, ఏంటి పరిస్థితి? ఇప్పుడు బిఎల్ఓ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎస్ఐఆర్ అనేది ఒకటి ప్రారంభమైంది. మజ్లిస్ పార్టీ మాత్రము ముందుగానే టోల్ ఫ్రీ ఇచ్చి మళ్ళీ కొన్ని ఫామ్స్ ప్రింట్ చేసి ప్రక్రియని వాళ్ళు ప్రారంభించారు. ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సిస్టంలో సెర్చ్ చేసేటప్పుడు 2002కు సంబంధించిన ఓటర్ లిస్టు వాళ్ళకు ఎవరు ఇచ్చారు, ఎందుకంటే మొత్తం వెబ్సైట్లో ఉన్నది. ECI.వెబ్సైట్లో 2002 ఓటర్ లిస్ట్ ఉంది, 2025 ఓటర్ లిస్ట్ ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసి లింక్ చేయాలి. వీళ్ళకు సిస్టంలలో సెర్చ్ ఈసీఐ వెబ్సైట్ నుంచి చేస్తుర్రా, లేకపోతే జిల్లా ఎన్నికల కమిషనర్ నుండి ఎవరైనా అధికారులు వీళ్ళకు డాటా సర్క్యులేట్ చేసిర్రా? ఎందుకంటే గతంలో మనం మొన్న చూసినాం, ఓట్ చోరీ అని కాంగ్రెస్ పార్టీ సెర్చ్లు చేసుకుంటా ఎక్సెల్లో సెర్చ్ చేసుకుంటా చూపించడం జరిగింది. అలాంటి డాటా జిల్లా ఎన్నికల కమిషనరు కానీ వాళ్ళ యంత్రాంగం కానీ ఎవరైనా మజ్లిస్ పార్టీకి డాటా ఇచ్చిరా అనేది ఒక డౌట్ ఉండే. మొన్న కంప్లైంట్ ఇచ్చినాం. ఎప్పుడైతే ఇది ప్రక్రియ ప్రారంభమయ్యి హైదరాబాదులో 30.28% ఓటర్లని మ్యాపింగ్ చేశారు కేటగిరీ ఏ కింద. ఇప్పుడు దీంట్లో 4 కేటగిరీలు ఉన్నాయి, కేటగిరీ ఏ, కేటగిరీ బి, సి, డి. ఇలా కేటగిరీ ఏ కింద మ్యాపింగ్ అయినాయి. మిగతాది ఏదైతే ఉన్నదో ఫామ్స్ తీసుకోవడం కానీ ఫామ్స్ ఫిలప్ చేయడంలో కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చినాక బిఎల్ఓ స్వయంగా వచ్చి ఫామ్స్ ఇస్తాడు. 2 ఫామ్స్ ఇచ్చి ఒక ఫామ్స్లో ఫిలప్ చేసుకుంటాడు. ఆల్రెడీ ఫిలప్ చేసినది ఉంటుంది ఓటర్ది సంబంధించింది. ఇంకొద్దిగా మ్యాపింగ్ చేసేది ఏదైతే ఉంటుంది అది బిఎల్ఓ యాప్లో ఉంటుంది. బిఎల్ఓ యాప్లో ఏదైతే మ్యాపింగ్ చేసే డాటా ఉంటుంది ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించింది ప్రత్యేకంగా బిఎల్ఓ. ఇప్పుడు మేము మాట్లాడింది 86 PS నంబర్ చంద్రంగుట్ట బిఎల్ఓ. అతని దగ్గర ఆ చంద్రంగుట్టకు సంబంధించిన మ్యాపింగ్ డాటా మాత్రమే ఉంటుంది. యూజర్ ఐడి పాస్వర్డ్తోని అది మాత్రమే ఓపెన్ చేయాలి. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ వానికి ఎందుకు ఇచ్చారు? అది మిస్యూజ్ కావద్దు, వాడు మాత్రమే బిఎల్ఓ మాత్రమే ఓపెన్ చేసి దాన్ని ఆపరేట్ చేయాలని. కానీ ఇక్కడ బిఎల్ఓలు యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు బిఎల్ఓ ఈరోజు నిన్న మాకైతే పెద్ద సంఖ్యలో కంప్లైంట్స్ వచ్చినాయి. స్వయంగా బిఎల్ఓలు వచ్చి చెప్తారు, ఏఈఆర్ఓలు చెప్తారు, సూపర్వైజర్లు చెప్తారు, మమ్మల్ని బెదిరిస్తారు, మాకు యూజర్ ఐడి ఇవ్వమంటారు. ఎంఐఎం పార్టీ నాయకులు కార్పొరేటర్లు బెదిరిస్తారు, మాకు ఇవ్వండి అని చెప్పి యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకుంటారు. వాళ్లకు హైదరాబాద్ పార్లమెంట్లో హిందువులు నివసించే ప్రాంతంలో అసలు వాళ్ళకి కార్యకర్తలు లేరు. అయినా కానీ హిందువుల పేరుతో రాసి బిఎల్ఏలను పెట్టింది, సరిపోని వాళ్ళ ఇష్టం. ఎప్పుడైతే ఈ బిఎల్ఓలను తీసుకోవడమే కాకుండా అధికారులను, డిప్యూటీ కమిషనర్లను, ఎవరైతే ఈఆర్ఓ ఉంటారు వారిని ఏఈఆర్ఓలని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇవాళ ఒక్క దినం కాదు, ఇది 5 సంవత్సరాల దాకా మళ్ళీ మీరు మాతానే డ్యూటీ చేయాలి. ఈ ఎస్ఐఆర్ది కింద మీద అయితే మిమ్మల్ని ఊకునేది లేదు, మిమ్మల్ని ఏడికి ట్రాన్స్ఫర్ చేయాలో మాకు తెలుసు, ఇది మేము చెప్పినట్టునే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆల్రెడీ వాళ్ళకి బెదిరించారు. బెదిరించినాక బిఎల్ఓ పేర్లు మాత్రం అధికారులే ఉంటాయి, ఇంకో ఫోన్ నంబర్లు మాత్రము ఎంఐఎంకి సంబంధించి ఉన్నాయి. ఎక్కడ ఇవి ఉన్నాయి అంటే ఎక్కడైతే హిందువులు లేరో ఆ ప్రాంతంలో ఎంఐఎం కార్యకర్తల ఫోన్లు ఉన్నాయి. అట్లా ఫోన్ నంబర్లు ఉంటేనే కదా నువ్వు బస్తీ వారిగా మీటింగ్ పెట్టి ఫోన్లలో సెర్చ్ చేసి ల్యాప్టాప్లు పెట్టుకొని చేస్తుర్రంటే వీళ్ళ తను ఇన్ని ల్యాప్టాప్లల్లో డాటా ఎక్కడిది? బిఎల్ఓ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకుంటేనే నీ తన డాటా ఉంటుంది.
నువ్వు నిన్న బండ్లగూడ స్కూల్లో మనకి ఎవిడెన్స్తో ఉన్నది. పిఎస్ నెంబర్ సో అండ్ సో అని చెప్పి అందరు టేబుల్ వేసుకొని ఆ సిస్టమ్స్ పెట్టుకొని సెర్చ్ చేసుకుంటా మ్యాపింగ్ చేస్తారు. వాళ్ళకు ఎవరు ఇచ్చారు యూజర్ ఐడి పాస్వర్డ్? ఎందుకు ఇచ్చారు? మేము ఇయ్యలే అని అంటారు. మేము రికార్డింగ్ చేసి ఒకటి చూపించినాం, ఎవిడెన్స్ చూపించినాం. జిల్లా అడిషనల్ కమిషనర్ ఎలక్షన్ చంద్రకళ గారితో నేనే స్వయంగా మాట్లాడినా. చేసుకుంటే తప్పు లేదు కదా, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే తప్పేంది అంటది ఆమె. అంటే ఒక జిల్లా ఎన్నికల అడిషనల్ కమిషనర్ ఎలక్షనే ఈ విధంగా వారితోని అనుకూలంగా పనిచేయడము ఇది సరైనది కాదు. మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఇఓ గారికి కంప్లైంట్ వాట్సాప్ ఇయ్యాల హాలిడే ఉన్నా మా దృష్టికి వచ్చిన వీడియోలు ఆడియోలు మళ్ళీ మ్యాటర్ రాసి వాట్సాప్లో కంప్లైంట్ ఇస్తే జిల్లా ఎన్నికల కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్కి మేము ఫార్వర్డ్ చేస్తున్నాం, దీనిపైన ఎంక్వైరీ చేయండి, రిపోర్ట్ అడుగుతామని నాకు టెక్స్ట్ చేయడం జరిగింది. జిల్లా ఎన్నికల రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు నాకు టెక్స్ట్ చేసిర్రు. ఎప్పుడైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నాకు టెస్ట్ చేసినాక గంటన్నర తర్వాత అడిషనల్ కమిషనర్ ఎలక్షన్ చంద్రకళ గారు వారు అప్పుడు ఎగ్జామ్ చేస్తున్నాం దీనిపైన అంటారు. అంటే ఈ విధంగా పూర్తి యంత్రాంగం. అంటే ఇప్పుడు దీని మనకు కొంచెం వివరంగా చెప్తే ఎట్లుంటుందంటే, ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ జరగబోయే పరిస్థితి ఉందో వాళ్ళకి చేసే కంటే ముందే వీళ్ళు ఆటోమేటిక్గా చేసుకుంటున్నారు అనేది అదే కదా మీరు చెప్తున్నారు. ప్రధాన వీళ్ళు ముందే చేస్తుర్రు, బిఎల్ఓ యాప్లా ముందే మ్యాపింగ్ చేసేస్తుర్రు. ఎవరితో లింక్ చేయాలి, తండ్రి లేడు. రేపు ఎస్ఐఆర్ నిజంగా అధికారులు వచ్చి చేసినా కానీ ఇదంతా పక్కా ఉంటుంది. అధికారులు చేసినట్టు ఉంటుంది, కానీ చేసేది ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం కార్పొరేటర్లు. ఈ విధంగా తయారైంది. ఇది ఎస్ఐఆర్ ఏదైతే ప్రక్రియ జరుగుతుంది దీనికి ఆటంకాలు రాకుండా చూడాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బాధ్యత. ఎంక్వైరీ చేయాలి. బిఎల్ఓలు నిజమైన బిఎల్ఓలా? చార్మినార్ కాన్స్టిట్యున్సీలో బిఎల్ఓలు అంటే ఎస్ఐఆర్ ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ. కామాటి వాళ్ళని పెట్టారు, చెత్త ఎత్తేటోని, ఇళ్ళలో మలేరియా మందు వేసేటోని, చదువు రానోని వాడిని పెట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ నడిపిస్తారు. అంటే వీళ్ళ సీరియస్నెస్ చూడండి. ఈ స్టాఫ్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడైతే హిందూ ఓటర్స్ ఉంటారో ఆ ప్రాంతంలో కామాటి లేబర్ని పెడతారా? మలేరియా మందు. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామంది బిఎల్ఓలు ఫీల్డ్ మీదకి వస్తలేరు, మేము చెయ్యమని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకు పోతున్నారు అంటే గడిచిన 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తారు, బిఎల్ఓలకు జీతాలే ఇస్తలేరు. ఇప్పుడు చేయమంటే చెయ్యమంటారు. ఇప్పుడు వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వాలి కదా, చేస్తలేరు. వాళ్ళు చేయనప్పుడు ఆఫీసర్లు గిట్ట సహకరించి ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓల్డ్ సిటీ కనుక చూస్తే ఎంఐఎం అడ్డా. సో ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ హైదరాబాద్లో ముఖ్యంగా పాత బస్తీలో పకడ్బందీగా జరిగే అవకాశాలు ఉన్నాయా? పకడ్బందీగా జరగడానికి బీజేపీ ఉపాధ్యక్షుడిగా, భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మీరేం చేయబోతా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు? పకడ్బందీగా జరగడానికి వీళ్ళు చేసే కుట్రలకు చెక్ పెడతాం, ఎట్లయినా చూస్తూ ఊకోము. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు గిట్ట చూసిరు, రాష్ట్ర అధ్యక్షులు చూసిరు, వాస్తవాలన్నీ చూపించినాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే మొన్న రీసెంట్లీ అధికారులు ఎంఐఎం పార్టీకి దాసోహం అవుతారు, మళ్ళీ ఏం లాలుచి చూసిర్రు, భయమా, కొడతాము చంపుతాము అని గిట్ట ఏమైనా భయపెట్టిరా తెలియదు. రీసెంట్లీ 4 రోజుల క్రిందట బిఎల్ఓలు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇతర పార్టీలను విలువలే. ఎంఐఎం పార్టీ బిఎల్ఏలు, జిహెచ్ఎంసీ ఎన్నికల కమిషన్కి సంబంధించిన బిఎల్ఓలు చోమాల ప్యాలెస్ వద్ద ఒక సమావేశం నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఒక ఆడిటోరియంలో బిఎల్ఏలకు, ఎంఐఎం కార్యకర్తలకు అనుసంధానం, మేము వీళ్ళకి మద్దతు ఇస్తున్నాం, మీరు వీళ్ళకి మద్దతుగా పనిచేయండి. ఈ విధంగా మీటింగ్లు జరిగినాక ఇక యూజర్ ఐడి పాస్వర్డ్లు ఇవ్వకపోతే ఏమి ఇస్తారు? ఇది అనధికారిక మీటింగ్ కదా, దీని మీద కంప్లైంట్ చేయలేదా? ఏమన్నారు? జిల్లా ఎన్నికల కమిషనర్కి చేసినాం, చీఫ్ ఎలక్షన్ కమిషన్కి చేసినాం, పూర్తి వీడియోలతో చేసినాం. మేము
ఆ మీటింగ్లో ఎవరు వక్త అంటే ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారి పిఏ, చార్మినార్ ఎమ్మెల్యే, వీరు వక్త, ముస్తాక్ వారు వక్త. ఏ విధంగా మ్యాపింగ్ చేయాలి అంటే ప్రక్రియ షెడ్యూల్ రాకముందుకే, నోటిఫికేషన్ రాకముందుకే, ఎస్ఐఆర్ ప్రక్రియ పట్టాలు ఎక్కక ముందుకే అంతా సెటరైట్ చేసి పెట్టే కార్యక్రమం నడుస్తూ ఉంది. మొత్తం తయారు చేసి పెడుతుర్రు, లింకు చేసేస్తారు, దొంగ ఓట్లను గిట్ట లింకు చేస్తారు. మీకు ఒక చిన్న ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. చంద్రాయణగుట్ట కాన్స్టిట్యున్సీలో సింగిల్ డోర్ నంబర్, సింగిల్ ఓటు 40,000 ఉన్నాయండి. 40,000 ఓట్లు ఉన్నాయి. నేను లిస్ట్ ఇస్తాను. వాటిని ఒకే ఇంట్లో ఒకే ఓటర్ ఎట్లుంటాడు, వాటిని ఇప్పుడు ఎట్లా అనుసంధానం చేస్తారు? ఈ 40,000 అయితే ఫస్ట్ డిలీట్ అవుతాయి కదా. ఒక ఇంట్లో ఒక ఓటు ఉన్నదంటే ఆయనకి కుటుంబమే లేదా? కుటుంబమే లేదా? ఒక ఇంట్లో ఒకే ఓటు ఉన్నది. ఇంతకు 40,000 ఇండ్లు ఉన్నాయా? ఆ ఇండ్లు అసలు మళ్ళీ ట్యాక్సే తీసుకుంటలేరు. ఓటర్ లిస్ట్లో మాత్రం డోర్ నెంబర్ ఉంది, ఓటర్ ఉన్నాడు. ఈ ఎస్ఐఆర్లో అవే బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ ఎస్ఐఆర్లో చార్మినార్ పాత బస్తీ నుంచి ఈ దొంగ ఓట్లన్నీ అంటే ఎండి సలీం, ఎంఓడిహెచ్ సలీం, సలీం ఎండి, సలీం ఎంఓడిహెచ్ ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. సుర్మా పెట్టుకొని ఒక ఫోటో, టోపీ పెట్టుకొని ఒకటి, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. చాలా పెద్ద మొత్తంలో డిలీషన్ అవుతాయి. దాదాపు నా అంచనా ప్రకారం నాకు దాదాపు 2014 నుంచి ఈ ఎలక్షన్ దానిపైన నాకు అవగాహన ఉన్నది. చాలా పెద్ద మొత్తంలో డూప్లికేట్ ఓట్స్ డిలీట్ కాబోతున్నాయి. ఇప్పుడు సరే, ఓల్డ్ సిటీ విషయం కొంత పక్కన ఉంచితే, రోహింగ్యాలు బాలాపూర్ ప్రాంతంలో ఒక రోహింగ్యాల కాలనీలు వెలిచినాయి. దాదాపు 20,000 మంది ఉన్నారని మొన్న మధ్య జాగో హిందూ సభ జరిగింది బాలాపూర్లో. మనకు ఏదైతే రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళని పంపించేయాలనే డిమాండ్ సభ వేదికగా పెట్టారు. ఇప్పుడు వాళ్లకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో వాళ్ళకు ఓటక్కులు ఉంటే ఓట్లు అట్లే ఉంటాయా? వాళ్ళని తొలగించే అవకాశం ఉందా? ఏం చేయబోతాను దానికి సంబంధించి మీ దగ్గర స్ట్రాటజీ ఉందా? రోహింగ్యాల విషయంలో మాత్రం 9/10/2018లో నేనే స్వయంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ అంటే ఉత్తగా రైటింగ్లో ఇవ్వలేదు, రైటింగ్లో ఎవిడెన్స్ పెట్టి ఇచ్చిన. రోహింగ్యా ముస్లింలకు సంబంధించిన ఓటర్ ఐడీలు, రోహింగ్యా ముస్లింలకు సంబంధించిన పాస్పోర్ట్లు, రోహింగ్యా ముస్లింలకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఇవన్నీ నా తను పూర్తిగా డాటా ఉన్నది. ఇవన్నీ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన. ఇవన్నీ పాస్పోర్ట్లు ఇవి. ఇది మేము అప్పటి నుంచి పని చేస్తున్నాం. మేము ఫుల్ ఎక్స్పీరియన్స్ కార్యకర్తలము. రోహింగ్యా ముస్లిం ఓట్లు మ్యాపింగ్ కాకుండా చూసే పూర్తి బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఉత్తగానే సభ పెట్టలేము. సభ పెట్టింది కాక పూరి జాతకాలని మాత్రాన్ని వేయాలి. ఎవడు ఏడుండు దేనికి మ్యాప్ చేస్తాడు మేము చూస్తాం. ఇప్పుడు ఎట్లా మ్యాప్ అవుతుంది గిట్లా చూస్తాం. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏం తీసుకుంటారు అంటే, ఎంఐఎం పార్టీకి తెలియకుండా ఎప్పుడైతే బిఎల్ఓ లింక్ చేస్తాడు ఓటర్ని, 2025 ఓటర్ని 2002 ఓటర్తో లింకు చేస్తాడు. ఎంఐఎం పార్టీకి చెప్పకపోతే వాళ్ళు తెలుసుకున్నాక దాన్ని డీలింకు చేస్తారు. డీలింకు గిట్ట వీళ్ళే చేయిస్తారు. ఏది లింకు చేయాలి గిట్ట వీళ్ళే చేస్తారు. లింకు చేసినాక వీడిని ఎక్కడ మ్యాపింగ్ చేయాలి? హైదరాబాద్ పార్లమెంట్లో చేయాలన్నా లేకపోతే సికింద్రాబాద్ పార్లమెంట్లో చేయాలన్నా? ఈ ప్రయత్నాలు గిట్ట జరుగుతున్నాయి. పూర్తిగా ఎస్ఐఆర్ని ఎంఐఎంకి ఫైదా అయ్యే విధంగా చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీనిపైన మేము పూర్తిగా గమనిస్తున్నాం. మా కార్యకర్తలు కూడా పనిచేస్తారు కింద. ఇవాళ మా కార్యకర్త నవీన్ యాదవ్ అని, మా కార్యకర్తనే మాకు నిన్నటి నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే మా కార్యకర్తలను అందరినీ పంపించినాం, మాట్లాడిపించినాం. అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏ బిఎల్ఓ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన పూర్తి డేటా ఉన్నది. సో మొత్తానికి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా పకడ్బందీగా జరిపించేందుకు మీ పోరాటం మీరు చేస్తా అని చెప్తా ఉన్నారు. 100% చేస్తాం. ఎట్లా మీ పార్టీ నుంచి ఎట్లాంటి మద్దతు ఉంది? పార్టీ అధినేతలు కావచ్చు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళ నుంచి ఎట్లా మద్దతు ఉందా మీకు? వాళ్ళకు నైతికంగా కావచ్చు మమ్మల్ని ట్రైన్ చేసిందే వాళ్ళు. పూర్తి స్థాయి మద్దతు ఉన్నది మాకు. ఎంత కేంద్రంలో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి జూమ్ మీటింగ్లో మాకు అన్నీ ఏ విధంగా పనిచేయాలనేది చెప్తాడు. మా పార్టీ అధ్యక్షుడు చెప్తాడు, మా కేంద్ర మంత్రులు చెప్తారు. రేపు ఏది జరిగినా మాకు అండగుంటారు వాళ్ళు. మేము పోరాడతాం. ఇప్పుడు చూయిస్తాం మా సత్తా ఏంది. నిజమైన ఓటర్కి ఓటు హక్కు కల్పిస్తాం.
ఒక చోట్లు ఉన్న రోహింగ్యా ముస్లింలు ఉన్న పొంద పెడతాం. ఓకే, ఇది మొత్తానికి ఓల్డ్ సిటీలో జరుగుతున్న తతంగం ఏంటంటే ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ కాకముందే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా వాళ్ళని ఎక్కడెక్కడైతే లింక్ చేస్తే బాగుంటుంది, ఎక్కడైతే ఏ ఓటర్తోని ఏ ఇంటికి లింక్ చేస్తే బాగుంటుంది అనే మ్యాపింగ్ ప్రక్రియను బిఎల్ఓల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని పాస్వర్డ్లు తీసుకొని వీళ్ళే ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎంకి సంబంధించిన బిఎల్ఏలు వీళ్ళే ఈ తతంగం అంతా ముందే పూర్తి చేస్తున్నట్టు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు గుర్తించారు. దీని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. వాళ్ళ నుంచి రిప్లై కూడా వచ్చింది. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామనే రిప్లై వాళ్ళ నుంచి వచ్చింది, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ముందు ఇంకేం జరగబోతుంది, ఎట్లాంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎట్లాంటి అవకతవకలకు పాల్పడబోతూ ఉన్నారు వీళ్ళందరూ, ఇట్లాంటి అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.